హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రేషన్ కార్డుల రద్దుకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. రేషన్ కార్డులు భారీ స్థాయిలో రద్దు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం దీనిపై ఒక అధికారిక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. దీని గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. వారికి రేషన్ కార్డులు రద్దు. రేషన్ కార్డుల జాబితా నుంచి అనర్హుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేయడం జరిగింది. పాత కొత్త రేషన్ కార్డులకు ఇది ఇబ్బందిగా మారింది. ఆదాయ పన్ను చెల్లిస్తూ రేషన్ పొందుతుంటే రేషన్ కార్డు తొలగించడం ఖాయమని తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మార్గదర్శకాలే ఇందుకు నిదర్శనం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద లబ్ధి పొందుతున్న వారిలో అనర్హులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దాదాపు పన్ను శాఖ కేంద్ర ఆహార శాఖకు సహకారం అందించనుండగా లబ్ధిదారుల వ్యవహారం మంత్రిత్వ శాఖలోని ఫుడ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విభాగానికి ఆదాయ పన్ను శాఖ సమకూర్చనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలే స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో లబ్ధిదారుల ఆధార్ నెంబర్ లేదా పాన్ వివరాలను ఆదాయ పన్ను శాఖకు డిఎఫ్ఐడి ఇవ్వనుండగా దీని ఆధారంగా లబ్ధిదారుని ఆర్థిక స్థితిగతులను ఆదాయ పన్ను శాఖ నిర్ధారించి తిరిగి వివరాలను ఆహార శాఖకు అందించనుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రుణం లేకుండా ఏ పనులు ముందుకు సాగడం లేదు. పేద నుంచి మధ్యతరగతి వరకు రుణాలతో జీవనం సాగిస్తున్నారు. సదరు కుటుంబాలు ఇంటి నిర్మాణం కోసం రుణం తీసుకున్న ఇతర అవసరాల కోసం బ్యాంకులు, ప్రైవేట్ సంస్థల ద్వారా రుణం పొందాలన్న ఆదాయ పన్ను చెల్లించే వారికే రుణాలు అందిస్తున్నారు. వరుసగా 3 ఏళ్ళు ఆదాయ పన్ను వివరాలు పరిశీలించాకే రుణం మంజూరు చేస్తున్నాయి. ప్రతి పనికి ఆధార్ కార్డు ఇవ్వాల్సిందే. దానికి అనుసంధానంగా పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సదరు నిబంధనల పరిధిలోకి 1000 కుటుంబాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో తెల్ల రేషన్ కార్డు నుంచి దాదాపు పన్ను చెల్లిస్తూ గృహ, వాహన, ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకున్న కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. వారందరికీ ఈ నిబంధన పూర్తి స్థాయిలో అమలైతే మాత్రం తెల్ల రేషన్ కార్డులు కోల్పోతారు. దీంతో ఉచిత రేషన్ కార్డు రద్దవడంతో పాటు ఆరోగ్యశ్రీ, ఇతర సంక్షేమ పథకాలకు దూరం అవుతారు. కేంద్ర ఆదేశాలపై తెల్ల రేషన్ కార్డుదారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ కార్డు అనుభవిస్తున్న వారిలో సంపన్నులెవరు లేరని, రుణం కోసం ఆదాయ పన్ను చెల్లించినట్లుగా చూపి రుణాలు తీసుకుంటున్నామని చెబుతున్నారు.